రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్. రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వర. సార్ 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 తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబు, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు. నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు? ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్. సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్. సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్, అవును సార్. సరే సరే దో సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిని, చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని పెద్దలాంటి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు. నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే. సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు. మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం తప్పనిసరిగా చెప్పండి. ఆ బాధ్యత కూడా అలాగే అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా. కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకున్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే. ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంకు రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్.
ఆ. మరి భాష్యం కాలేజీ ఆ భాష్యం కాలేజ్ మన మందే. రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అదే మందే. ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా, విజ్ఞాన్ ఎవరిదన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా ఏందా ఒక కరెక్ట్. సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో అన్న 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 ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆహా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా వెంకటేశా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్, చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఒక ఫోన్ చెయ్యి. అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉండాడు సార్, ఉండాడు. ఆహా, అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? ఇదే. అన్నా అరే తమ్ముడు, నిజంగా అన్నా నువ్వేం నీ- అనుకోబాకురా నువ్వు తమ్ముడు. నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదు, అన్నా. పోవట్లేదురా స్వామి. అది అన్నా ఇప్పుడు అయ్యా. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నానా నేను? అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. ఊరి ఊరి వేసుకోలే, ఈడ బాంబు వేసుకో. ఓయమ్మా. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? కొయ్యన్నా. అబ్బా ఊరుకో. ఈడ గోయి నా రక్తం పచ్చగా రాకపోతే సార్, నా సార్. సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 సార్. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఇవ్వ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్. మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా చూసుకుందాంలేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా? సార్ ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పియ నువ్వన్నా చెప్పయా, నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను ఎంత కట్టపడ్డా? ఈ చెప్పులు ఊరి, చూడు, ఊరి, ఊరి, ఊరి. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి. నాకు అనుకోలేదు సార్. ఎమ్మెల్యే అరే గారు తమ్ముడు, నువ్వు పార్టీకి పని చేయలేదన్నానా? నాకు ఓట్లు వేయలేదు అన్నానా? నా కోసం పని చేయలేదన్నానా? సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్నా. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు. మరి ఏం చేస్తావు నేను చెప్పు. ఇంకో విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతావు? నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే. సార్, మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే రే తమ్ముడు, అలగబాకరా. అరే తమ్ముడు, సార్ వా సార్, మీరంత గొప్పోళ్ళు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు అరే వెంకటేశు, సార్. నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. రావుడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? ఆయన నాగయ్య నిన్ను 9 నెలలు అయిందన్నా, 9 నెలలు అయింది అన్నా. నేను నాగరని, నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి?
అన్న చిన్న కోరిక అన్న, ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న. ఏంటి 9 నెలలు అయిందన్న, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్న. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్న. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని వెంబడి తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా, అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు వద్దు వద్దు, నమస్కారం పెట్టమాక. అన్న ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు, అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్న. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తా అన్న, కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నానా నేను? ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం ఇప్పిలేను. ఒకటే అడుగుతా అన్న, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్న నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్న, మన హోమ్ మినిస్టర్ గారిని సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో అబ్బో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిందన్నా. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు అన్న, ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్న, పని చేయన్న. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా, కొంచెం కూల్ మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే, అది మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు.